సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకునే ఓపిక తమకు లేదంటున్నారు కాకినాడలో అవ్వాతాతలు. రాజకీయంగా సీఎం జగన్ను ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రతో తమకు పింఛన్ అందకుండా వాలంటీర్లను దూరం చేశారని మండిపడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో వైఎస్ఆర్ పింఛన్ కానుక కింద లబ్ధిదారులకు పింఛన్ సొమ్ములు అందించే విషయంలో వాలంటీర్లు దూరంగా ఉన్నారు. ఈ నెల 3వ తేదీన సచివాలయాలకు వెళ్లి పింఛన్ సొమ్ములు తీసుకోవాలని లబ్ధిదారులకు సమాచారం అందింది. ముఖ్యంగా తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు కుట్రపన్ని వాలంటీర్లు దూరం చేయడంతో అవ్వాతాతల మొఖాల్లో విచారణ నెలకొంది. ప్రస్తుతం నేను కాకినాడ జగన్నాథపురం ఏరియాలో ఉన్నాను. వీరందరూ కూడా పింఛన్ సొమ్ముల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే 3వ తేదీన అక్కడ సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాలనే దానికి వారంతా కూడా ఒక బాధలో కనిపిస్తున్న పరిస్థితి. చెప్పమ్మా, వాలంటీర్లు చాలా దూరంగా ఉన్నారు. ఇవాళ మీకు దూరం అండి బాబు, కాళ్ళు నడకలేని నడలేని వాళ్ళు ఉన్నామండి తండ్రి. తెల్లారికి సూర్యుడు ఉదయించకముందే మాకు చేతికి డబ్బులు అందియండి, ఒక్క రూపాయి కూడా ఇచ్చుకోరు కాదండి. మాకు సంతోషంగా ఉండేదండి. మమ్మల్ని ఇప్పుడు ఎక్కడ తిప్పలు పడమంటున్నారండి. ముందు పడ్డాం అన్ని బాధలు పడ్డాం. ఈ జగన్ గారు వచ్చిన దానికి మాకు ఒక్క రూపాయి ఇది తీసుకోకుండా తెల్లారికి ముందే వచ్చి మాకు ఇస్తున్నారండి. మాకు దయచేయండి, మీరు రాజకీయాలు ఉంటే చూసుకోండి, పేదలను కొట్టకండి. ఇప్పుడు 3వ తారీఖున సచివాలయంకి వెళ్ళి తీసుకోమని చెప్తున్నారు. మరి వెళ్ళి తీసుకోగల ఓపిక ఉందా? లేదండి, ఇక్కడికే నడలేకపోతున్నానండి. ఎలాగెళ్ళగాలండి నేను? కాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. మంచాలపై పడుకున్న వాళ్ళకి తెచ్చి కాళ్ళు ధరిస్తున్నారండి. అలాంటి వాళ్ళు ఉసురు కట్టుకోకూడదండి. మంచి బతకాలండి. మంచి ప్రభుత్వం మాకు కావాలండి. మాకు ఏముందండి, పొద్దున్న మేము లేచేటప్పటికి మాకు వచ్చి నిలబడి తలుపులు కొట్టి ఇచ్చేసేవారండి. ఈరోజు లేదండి. ముందు అయితే అలాగ తిండి తిప్పులు అన్నీ మానేసుకొని అలాగ ఉండేవాళ్ళం అండి. గతంలో ఎలా ఉండదమ్మా పింఛన్? గతంలో పింఛన్ సంగతి అండి, తిండి తిప్పులు ఉండేవి కాదండి. పొద్దున్న వెళ్ళామంటే మరి సాయంకాలం ఇప్పటికొస్తా మాకే తెలిసేది కాదండి. ఒకసారి మాకు ఏళ్ళు ముద్దలు పడలేదండి, రేపురా ఎల్లుంటారా అలా తిప్పేవారండి. ఆ రోజులు వచ్చినట్టున్నాయి. ఎక్కడండి మాకు ఆ రోజులు వద్దండి, మాకు ఆ రోజులు కావాలని అనుకోవట్లేదండి. మేము 3వ తారీఖున వెళ్ళరా సచివాలయంకి వెళ్ళి తీసుకోవాలంటున్నారా? సచివాలయానికండి ఇంటికి వచ్చి మాకు ఇస్తేనే మాకు బాగుంటుందండి. మాకు మా చెల్లిని కూడా పోగొట్టుకున్నానండి దీని గురించి. యాక్సిడెంట్ అయితే చచ్చిపోయిందండి 3 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడేనండి. పెన్షన్ గురించి అని వెళ్తుంటేనే అప్పట్లో అండి. ఇప్పుడు ఏముందండి, మేము ప్రాణం సుఖంగా ఉందండి. మాకు మేము లేకుండా రేసులు తేపి మమ్మల్ని ఇస్తున్నారండి. ఏదైనా మాకు భయం కానీ ఏమీ లేదండి. ఆయన ఇచ్చేస్తారు, మేము తీసుకుంటామన్న ధైర్యం మీద ఉన్నామండి. లేదండి, కూడా బెంగ వచ్చేస్తుందండి మాకు. వాలంటీర్లు కావాలండి. అది ఇంటికి చేస్తున్నారు ప్రతిదీ. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ అయినా ఏ సర్టిఫికేట్ అయినా వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు, రూపాయి తీసుకుంటలేదు. మేము అక్కడికి వెళ్ళేవారం అండి. మాకు ఇక్కడ మొత్తానారం అయితే తహసీల్దార్ కార్యాలయం అక్కడ సర్పవరం, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటేవారండి. ఇప్పుడైతే ఇక్కడే ఇచ్చేస్తున్నారండి, సచివాలయంలో ఇచ్చేస్తున్నారు. అంటే నేనంటే నడవగలుగుతున్నాను, నడవలేని వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ఎలా వస్తారండి? ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిపోతున్నారండి. వాలంటీర్ వెళ్ళి హాస్పిటల్లో ఎల్లు ముద్ర వేయించుకొని తీసుకుంటున్నారండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటండి? అది అండి కావాలి. అదే తెలుస్తుందండి, తెల్లారులేస్తే పేపర్ చదువుతామండి, తెలుస్తుందండి. మా అమ్మగారు 8 సంవత్సరాల నుంచి కాలు చెయ్య పక్షవాతంతో మంచం మీద ఉన్నదండి ఆవిడ. నేను 1వ తారీఖు తెల్లారేటప్పటికి నాకు పింఛన్ తెచ్చిచ్చేవారు. ఆ డబ్బులతోనే మా అమ్మకి మందులు ఏంటి, ఆవిడకి పోషం ఏంటి అన్నీ చూసుకునేదాన్నండి. మళ్ళీ ఇప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఏదో మీటింగ్ పెట్టి ఆపేశారా, కంప్లైంట్ పెట్టి ఆపేశారంటండి. మా అలాంటి వాళ్ళు ఎలా బతకాలి చెప్పండి? నేను ఆవిడని ఎక్కడ తీసుకెళ్తాను చెప్పండి? 3 రోజులకి 4 రోజులకి ఎప్పుడో ఇస్తారంట. మరి ఆవిడకి మందులు అయ్యేయకపోతే ఎలాగ చెప్పండి? నేను ఎంత బాధపడుతున్నానండి సార్. మా అలాంటి వాళ్ళు ఇలా బాధ పెట్టకూడదు. రాజకీయంగా అయితే వాళ్ళు చూసుకోవాలండి. మా అలాంటి వాళ్ళని బాధ పెట్టకూడదు కదండి. పండగన్నా పుణ్యమన్నా ఏమన్నా సరే అండి, ఆ పిల్లలు వచ్చి తెచ్చేవారండి, వాలంటీర్ పిల్లలు తెచ్చి ఇచ్చేవారు. మరి మాకు అలాంటిదే కావాలనుకుంటున్నామండి. అతను వచ్చిన తర్వాత చాలా మంది సుఖపడుతున్నారు. నా మాట కాదు, పొద్దుటే వచ్చి టీ కూడా తాకుండా తలుపు కట్టి డోర్ కొట్టి మాకు అందిస్తున్నారు పింఛను. కొంతమందికి అలాంటి వాలంటీర్లు చంద్రబాబు దూరం పెట్టాడు, మీరు ఏమంటారమ్మా? ఏమంటారు? చాలా తప్పు అంటాం, చాలా తప్పు. అలా చేయకూడదు. అలాగే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కానీ అలా చేయకూడదు.
చంద్రబాబు నాయుడు గారి తీరునైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన అయితే అన్నం తింటున్నాడా లేదంటే కుట్రం తింటున్నాడా? అసలు పేద ప్రజలకి ఏదో మేలు జరుగుతుంది వాలంటీర్ల వల్ల. వాళ్ళు ఎక్కడ తిరుగుతారండి? ఈ రోజు మళ్ళీ పెన్షన్ కోసం పడుగాపులు పడే రోజులు తీసుకొచ్చాడు ఆయన. మళ్ళీ వీళ్ళందరూ బుక్కులు పట్టుకుని ఈదుల్లో ఎండల్లో తిరిగే రోజులు తీసుకొచ్చాడు. వాలంటీర్ పేద ప్రజల మీద ఆయన కక్ష ఏంటండి? నువ్వేమైనా చేయాలంటే ప్రభుత్వం ద్వారా మంచి చేయి. ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక, జగన్ గారిని ఎదుర్కోలేక నువ్వు చేసే దొంగ దెబ్బ ఇదైతే అసలు మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఏదైతే చంద్రబాబు నాయుడు అనుకో చేసినటువంటి కుట్రనైతే వీరంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియోలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ జగన్నాథపురం ఏరియా నుండి.